సిఆర్కే వీడియోస్ 16 ఛానల్లో వీడియో చూడడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు సమయం 5:45 దాటి 6 గంటల వైపు వెళ్తోంది. ఈరోజు దిగుమతి మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం మీద ఇప్పుడే మార్కెట్ అంతా కూడా తిరిగి వచ్చాను. మొత్తం మీద ప్రస్తుత సమయానికైతే చాలా తక్కువ ఉంది. నిన్నటి స్టాక్తో కనుక చూసుకున్నట్లయితే ఇంకా వేలం సమయానికి పెరగచ్చు, లేదంటే ఇలాగే కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ధరలు ఒకసారి పరిశీలించినట్లయితే ఈరోజు టాప్ రేట్లు 500 దాటే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా మీరు పూర్తి విశ్లేషణ కనుక చూడాలనుకుంటే చూసేయండి. అంతకుముందు మన వీడియోకి ఒక మద్దతు తెలపాలంటే లైక్ కొట్టేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం విశ్లేషణలోకి వెళ్ళిపోదాం రండి. ప్రస్తుత సమయానికి కేజీఎన్ మండీని మనం ఒకసారి పరిశీలించినట్లయితే దగ్గర ఒక 500 బాక్సుల వరకు స్టాక్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది పెరగచ్చు వేలం సమయానికి, లేకపోతే ఇలాగే కూడా ఉండొచ్చు. ఇంకా టీఎల్టీ మండీలో అయితే ఎటువంటి స్టాకు కనిపించడం లేదు. ఇంకా మిగతా మండీలు కూడా చూద్దాం రండి. ఎస్ఎంబి మండీలో కూడా ఒక 150 నుండి 200 బాక్సుల వరకు ఉన్నట్లుగా మనకు కనబడుతోంది. ఇంకా జిఎల్టీ మండీకి వచ్చినట్లయితే ఒక 50 బాక్సెస్ వరకు స్టాక్ ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీనివాస మండీలో అయితే స్టాక్ ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం రాలేదు. మిగతా మండీల్లో కూడా చూద్దాం రండి. వివిఆర్ మండీలో కనుక చూసుకున్నట్లయితే ఒక 50 బాక్సుల వరకు మనకు స్టాక్ ఉన్నట్లుగా కనబడుతుంది. ఇంకా ఇటుపక్క ఎంఆర్ మండీ కనుక చూసుకున్నట్లయితే ఒక 300 బాక్సుల వరకు దిగుమతి ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. మిగతా మండీల్లో కూడా ఒకసారి చూసేద్దాం రండి. సిఎంహెచ్ మండీలో కనుక చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ చాలా తక్కువే కనబడుతోంది. ఇంకా కొన్ని మండీలు ఉన్నాయి కదా, అవి కూడా చూసేద్దాం రండి. ఎస్జిఎస్ మండీలో కనుక మనం ఈరోజు చూసినట్లయితే ఒక 100 నుంచి 200 లోపు బాక్సులు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా మండీల్లో కూడా చూద్దాం రండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం టీవీఎస్కు మండీకి సంబంధించినటువంటి దిగుమతి అయితేనే మనం పరిశీలిస్తున్నాం. షెడ్ కింద పూర్తిగా కాయ అయితే ఉంచారు. షెడ్ బయట చూసుకున్నట్లయితే కాయ అయితే పెద్దగా ఉంచలేదు, ఎందుకంటే జల్లులు రాలుతున్నాయి. అందువల్ల షెడ్ కింద మాత్రమే ఉంచారు కాయనంతా కూడా ఇప్పటి వరకు ప్రస్తుతానికి వచ్చిండే కాయ. ఇంకా మిగతా మండీల్లో కూడా ఒకసారి చూసేద్దాం పదండి. టీవీఎస్ మండీకి సంబంధించినటువంటి ఖాళీ జాగాని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 100 నుంచి 200 బాక్సుల వరకు అయితే కవర్లు కప్పి ఉంచారు. ఇంకా చూసి మీకు దిగుమతి ఎంత ఏమి అన్నది మొత్తం అంతా కూడా చెప్పేస్తాను, వెయిట్ చేయండి. ఎంఆర్ఎం మండీలో దిగుమతి చూసినట్లయితే ఒక 50 బాక్సుల వరకు టమాటా దిగినట్లు తెలుస్తోంది. మిగతా మండీల్లో చూద్దాం రండి. జిపిఆర్ పీవీఎస్ మండీకి సంబంధించి దిగుమతి ఒకసారి చూస్తే ఇక్కడ నిన్నటి కంటే కొద్దిగా పెరిగినట్లు తెలుస్తుంది. ఇంకా ఒక జిప్సీ కూడా దింపే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మిగతా మండీల్లో చూద్దాం రండి. భాగ్యలక్ష్మి మండీ దిగుమతి ఒకసారి చూస్తే 200 నుంచి 300 బాక్సుల వరకు అయితే ఈ సమయానికి వచ్చి ఉంది. ఇంకా పీవీఆర్లో ఒక 50 బాక్సుల లోపు వరకు వచ్చినట్లు కనబడుతోంది. మిగతా మండీలను కూడా పరిశీలిద్దాం రండి. మదీనా మండీని ఈరోజు దిగుమతి చూస్తే నిన్నటి పైన పెరిగింది. 500 పైన బాక్సుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. జై భారత్ మండీలో ఒక 100 నుంచి 200 బాక్సుల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇంకా 2 జిప్సీలు దింపుతున్నారు మదీనాలో. ఇంకా మిగతా మండీలను కూడా పరిశీలిద్దాం రండి. మాలిక్ మండీలో కూడా ఒక 50
బాక్సుల వరకు దింపినట్లు తెలుస్తోంది. మిగతా మండీలను కూడా చూసేద్దాం రండి. ఎస్టీఎం మండీలో కూడా ఒక 100 బాక్సుల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వీరభద్ర మండీని చూస్తే 100 నుంచి 200 బాక్సుల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. జిప్సీ కూడా స్టాక్ తీసుకొచ్చారు. జనతా మండీలో కూడా 50 బాక్సుల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. మౌలాలి మండీలో కూడా ఒక 50 బాక్సుల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో 100 నుంచి 150 బాక్సుల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్ఎల్ఎన్లో 100 బాక్సుల వరకు ఉన్నట్లు కనబడుతోంది. వర్షం జల్లులు పడడం వల్ల కవర్లు కప్పి ఉంచారు.